ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ బెల్స్. ఖచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయకపోతే ఏపీ తెలంగాణలలో జల విలయాలు తప్పవంటున్నారు నిపుణులు. విపత్తు ర్యాంకింగ్లో తెలుగు రాష్ట్రాలు 2వ స్థానంలో ఉండడమే అందుగల కారణం. బుడమేరు అలజడితో బెజవాడ గజగజ, మున్నేరు వరదలతో ఖమ్మం కన్నీరు. 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడిన ఈ జల విధ్వంసం పొంచి ఉన్న ప్రళయానికి సంకేతమా? తెలుగు రాష్ట్రాల కుత్తుగుపై జల ఖడ్గం వేలాడుతోంది. ప్రకృతి విలయాల ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ 2వ ర్యాంకింగ్లో ఉన్నాయన్నారు ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్. ఆ రిస్క్ ర్యాంకింగ్లో నంబర్ 1 వచ్చేసి అస్సాము, బికాజ్ బ్రహ్మపుత్ర వరదలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి. సెకండ్ ర్యాంకింగ్లో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెకండ్ ర్యాంకింగ్ ఎందుకు వచ్చిందంటే మనకి ఒక హజార్డ్ కాదు, మల్టిపుల్ హజార్డ్స్, సైక్లోన్స్, హెవీ రెయిన్ఫాల్, థండర్ స్టామ్, లైట్నింగ్, హీట్ వేవ్, లోకల్ ఫ్లాష్ ఫ్లడ్స్, ఇటువంటివి చాలా వస్తున్నాయి. అవి కాకుండా మనం హ్యాండిల్ చేయకుండా మన చేతికి బియాండ్ అవర్ కంట్రోల్ అయిన పరిస్థితులు, లోకల్ వరదలు, బ్రీచింగ్ ఆఫ్ కెనాల్స్, బ్రీచింగ్ ఆఫ్ రివర్ బ్యాంక్స్, ఇవన్నీ వస్తున్నాయి. సో అర్బన్ ఫ్లడ్స్ ఇవన్నీ వస్తున్నందుకు ఇవన్నీ కంబైన్డ్ చేసి చూస్తే మన తెలుగు రాష్ట్రాలు సెకండ్ పొజిషన్లో ర్యాంకులో వచ్చాయండి విలయాలకి. మారుతోన్న వాతావరణ పరిస్థితుల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోందన్నారు నిపుణులు. వాతావరణ హెచ్చరికల ప్రకారం ముందే అప్రమత్తం కావాలన్నారు. తర్వాత ఇక్కడ వర్షం వచ్చే పరిస్థితులు ఉంటే ఎక్కడ బఫర్ ఎక్కువ పెంచుకోవాలి, పులిచింతల్లో పెంచుకోవాలా, అంతకుముందు పెంచుకోవాలి, నాగర్సాగర్లో పెంచుకోవాలా, ఇవి ఆలోచించి అంత బఫర్ పెట్టుకుంటే ఇట్లా సడన్గా వచ్చిన వాటర్, బుడమేరు కావచ్చు, పాలేరు కావచ్చు, మున్నేరు కావచ్చు, ఆ వాటర్ని అకామిడేట్ చేసుకుని పర్టికులర్లీ బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ ద్వారా వచ్చిన వాటర్, ఎందుకంటే 6 గంటలు వెళ్ళిపోతుంది ఆ వాటర్, తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు పరిస్థితి. ఆ విధంగా అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని మనం ప్రయత్నించలేదు. విపత్తు నిర్వహణపై దృష్టి పెట్టకపోతే మరిన్ని ప్రళయాలు ఖాయమన్నారు డాక్టర్ రమేష్. వచ్చే డికేడ్స్లో, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఏం తగ్గట్లేదు, ఎవరు అనుకున్న విధంగా ఎమిషన్స్ తగ్గించలేదు. తగ్గించినా సరే ఇప్పుడున్న కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లెవెల్స్ మూలన ఇప్పుడున్న ఇంపాక్ట్స్ ఇంకా పెరుగుతాయి. 2050 వరకు మాత్రం ఈ పరిస్థితులు తప్పకుండా కొనసాగుతాయి. అందుకని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నెట్వర్కే కాకుండా మన వాళ్ళదే తెలంగాణ, ఆంధ్ర కలిపి 3000 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు నడుస్తున్నాయి. 10 ఏళ్ల 12 ఏళ్ల డేటా కంటిన్యూస్లీ ఉంది, 15 నిమిషాలతోటి. ఈ డేటా అంతా తీసుకుని డిస్ట్రిక్ట్ లెవెల్లో అట్లాస్ తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతోటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ తోటి కూర్చుని రిస్క్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తయారు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా. విపత్తుకు సంబంధించిన ర్యాంకింగ్లో అస్సాం ఫస్ట్ ప్లేస్లో, ఏపీ, తెలంగాణ 2వ స్థానంలో ఉండగా మహారాష్ట్ర 3, కర్ణాటక 4, బీహార్ 5 స్థానాల్లో ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, సంస్థలు ఉన్నాయి, సమాచారం వస్తుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా అప్రమత్తమై క్షేత్రస్థాయిలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా మార్చుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి విలయాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు కాపాడుకోవచ్చన్నది ఐఎండీ మాజీ డీజీ రమేష్ అభిప్రాయం. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.